వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలి. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీష్ రెడ్డి. అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతా జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలి. బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి. ఓటర్ల చైతన్య రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. వార్తల వివరాలు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారని, ఈ ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అనీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చేయకుండా ఏమన్నా మాజీలు అయ్యిండే ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే మన ఎంపీనే. నియోజకవర్గంలో ఇంతవరకు ఏ అభివృద్ధికి ఏ గ్రామంలో ఉన్నా చూసుకోండి, రోడ్లు ఇలాగే ఉన్నాయి. ఎక్కడ చూడండి మంచినీటి సమస్యలే. ఈ పూర్తిగా కూడా కానీ ఈ సమస్యలన్నీ మీకు పూర్తిగా 6-7 నెలల లోపలనే మన అనీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా కానీ మన ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం అందరం కలిసి మనం ఓటేయడమే కాకుండా మనం 10 మంది చేత ఓట్లు వేయించి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా కానీ దీనికి సహకరించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అనీష్ రెడ్డి, మధుసూదన్ నాయుడులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నూతన కాల కుటుంబ శ్రేయోభిలాషులకు, రైతు సోదరి సోదరుమణులకు, సిబిఎన్ ఆర్మీ, మరి వనమల్దిన్నె పంచాయతీ అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. మరి దాంట్లో ఈ బస్నేపల్లి అనేది ఇంకా బ్రహ్మాండమైన పక్కా తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇది ఈ గ్రామానికి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి దేవుని దీవెనలు తీసుకొని మీ అందరి ఆదర అభిమానాలు మా పైన కురిపించిన దానికి చాలా సంతోషం. మరి నేను ఇక్కడ ఊర్లోకి వచ్చే ముందు మేమందరం కూడా ఇదే జీప్లో దాదాపు 2 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చినాం. ఇంకా మీరెవరు ఆ రోడ్డు గురించి నన్ను అడగనవసరం లేదు, ఎందుకంటే స్వయంగా నేనే గమనించినాం. ఇప్పుడు ఆడవాళ్ళంతా బండ్లో ఎక్కేసి ఓపెన్ జీప్లో వచ్చినాం. దాదాపు 2-3 కిలోమీటర్ల దాకా మట్టి రోడ్డు. తప్పకుండా మన ఊరికి ఆ తార్ రోడ్డు వేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. నీటి సమస్య అంటారా, దేశమంతా ఇదే ప్రాబ్లము. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఎన్నడూ లేని ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా అందరి నీళ్ళు కాలువల్లో ట్రయల్ రన్కే బ్రహ్మాండంగా భారిస్తున్నారు. ఇదంతా చాలా సంతోషంగా ఉండరు జనాలంతా. ఎందుకంటే రైతు సోదరులు ఇటు వ్యవసాయానికి కానీ అటు తాగునీరు సమస్య కానీ ఖచ్చితంగా తీరుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన పుంగనూరుకు వచ్చినప్పుడు, జలహారతి కోసం వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నారు. ఇక్కడికన్నా శాసనసభ్యురాలు అనీష్ రెడ్డిని గెలిపించుకుంటే నేను అంటే చంద్రబాబు నాయుడు గారు మన పుంగనూరు ప్రాంతము మొత్తం అంత పుంగనూరు కాన్స్టిట్యున్సీని దత్తుకు తీసుకుంటాము అన్నారు.
జరగబో సాధారణ ఎన్నికల్లో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి జిల్లా కలెక్టర్ PS ప్రద్యుమ్న ఎలక్షన్ అబ్జర్వర్లు సూచనలు ఇచ్చారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా స్థాయి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమాలని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలోని 100% దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దివ్యాంగుల కోసం వాలంటీర్లను నియమించాలని, అలాగే పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో భాగంగా సంకల్ప ప్రతిజ్ఞను ఎన్ని పాఠశాలల్లో చేపట్టారని DEOని అడగగా ఆయన జిల్లా కలెక్టర్కు వివరిస్తూ అన్ని స్కూళ్లలో సంకల్ప ప్రతిజ్ఞను చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయి నోడల్ అధికారుల సమావేశానికి హాజరైన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన జనరల్ అబ్జర్వర్ NL పాండార్ మరియు పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతిలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి PS ప్రద్యుమ్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఈ నెల 23వ తేదీ వరకు గల ఫైనల్ ఎలక్టరల్ రోల్, జిల్లాలోని 14 నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు, లా అండ్ ఆర్డర్, ఈవీఎంలు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, వల్గరబుల్ పోలింగ్ స్టేషన్లు, FST టీంల ద్వారా చేపట్టిన వాహనాల తనిఖీ, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, నగదు సీజ్ చేసిన విషయాలు, ఎపిక్ కార్డ్స్ పంపిణీ, స్వీప్, సిటిజన్ కంప్లైంట్స్ రిపోర్ట్, సి విజిల్, MCMC మీడియా కేంద్రం, 195 కాల్ సెంటర్ల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి జనరల్ అబ్జర్వర్లకు జిల్లా ఎన్నికల అధికారి వివరించగా ఈ ఏర్పాట్ల పట్ల అబ్జర్వర్లు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. 18 ramps, all the polling stations have ramps, even 18 ramps have also been provided. Instructions have been issued to all the personnel to make the election disabled friendly, differently and district coordinator, he is a district coordinator, just he is Sridhar, and we have appointed NGOs for each constituencies. They have got their people who, some people they have got and they are employing to the polling station to work as facilitators and maybe to work also as basically as facilitators for ensuring all the disabled people vote. Coordinators for each constituency has been appointed and specialized one presiding officers, one presiding officer and 4 other polling officers. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివారం 3, 4వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. వార్డులో యువకులు ఆత్మీయంగా ఆయన్ను పలకరించి ప్రచారంలో వాళ్లు కూడా పాల్గొన్నారు. చింతపండుకు సంబంధించి గవర్నమెంట్ నుండి కానీ నాయకుల నుండి కానీ ఎటువంటి సపోర్టు లేదు. అదేవిధంగా పుంగనూరులో సుమారు 50,000 కంటే ఎక్కువ ఉన్న మైనార్టీలకు సంబంధించి ఒక్క ఉర్దూ కాలేజ్ కూడా లేదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అమ్మాయిల్ని రాయచోటి ఈ విధంగా బయట పంపించలేక 10th క్లాస్ తర్వాత ఆపేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో వీటి సమస్యలు దేనిపైన ఈరోజు ఇక్కడున్న నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ సొంత అభివృద్ధి కోసం కృషి చేయడానికే వాళ్ళకి టైం సరిపోవడం లేదు. మీరు పార్టీలని, నాయకుల్ని చూశారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మన ఊర్లో ఉన్న సమస్యలన్నీ, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నేను తీరుస్తాను. నాకున్న చిత్తశుద్ధి అది. మీరందరూ ఆలోచించండి. మనకు సమయం చాలా తక్కువ ఉంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇక్కడున్న సమస్యలన్నీ తీరుతాయి. మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందరుంటాను. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు, జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాజకీయంగా నేను నిర్ణయం తీసుకొని ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజలను కలవడానికి వస్తున్నాను.
ఇక్కడ ప్రజల సమస్యలు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ఈరోజు గత 30-40 సంవత్సరాల నుండి ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు ఈరోజు కొత్తగా వచ్చిన సమస్యలు కాదు. రాజకీయంగా అన్ని పార్టీలు, అంతమంది నాయకులు ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకి పూర్తి క్లారిటీతో ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మార్పు రావాలి, మాకు అభివృద్ధి కావాలి, ఈ రాజకీయాలు వద్దు అనే ఉద్దేశంతో మమ్మల్ని పూర్తిగా ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో పుంగనూరులో వచ్చే రిజల్టు రాష్ట్రం మొత్తం మీద సంచలనమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఇక్కడున్న సమస్యలన్నీ తీరుతాయని ప్రజలందరూ స్వచ్ఛందంగా నాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ మద్దతు తెలియజేయడంతో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు తీరడంతో పాటు ఇక్కడ ప్రధాన సమస్యలైన ఆర్టీసీ బస్సు డిపో కానివ్వండి, ఆర్టీసీ బస్టాండ్ సమస్య కానివ్వండి, ఇక్కడ కాలేజీల సమస్య కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్ ముఖ్యంగా చాలామంది ఎమర్జెన్సీ హాస్పిటల్ లేకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న ఎమర్జెన్సీలు ఉంటే కూడా మదనపల్లి, బెంగళూరు, తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ తీరుతాయని ప్రజల నమ్మకంతో నాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయనని, నేను చెప్తున్న ప్రతి అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా నేను 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన నేను చెప్తున్న అభివృద్ధికి సంబంధించి 22 అంశాలు, ఏ ఒక్క అంశాన్ని నేను పరిష్కరించకపోయినా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నా పైన తీసుకునే చట్టపరమైన చర్యలకి నేను బాధ్యత వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ నాకు మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గంలో మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు జనసేన పార్టీ తరఫున మన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అన్నగారు ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ అనే సమస్యలు తెలుసుకుంటున్నారు. నిజంగా ఆయన 30 ఏళ్ళుగా ఇక్కడ గడిచిన 30 ఏళ్ళ నుంచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయలేనటువంటి అన్ని రాజకీయ పార్టీల గుండెల్లో పెను సవాల్గా మారిన ఆయన ఛాలెంజ్గా చెప్పినారు. నియోజకవర్గ అభివృద్ధిని నేను అభివృద్ధి చేస్తాను అనేసి. ఇది నిజంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు అత్యంతగా మెజారిటీతో మన రామచంద్ర యాదవ్ అన్నని గాజు గ్లాసు గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మదన్ మోహన్ బాబును ప్రజలు విజయం చేకూరేలా ఆశీర్వదించాలని ఆ పార్టీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి కోరారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీకి సైనికుల్లా పనిచేసి మన అభ్యర్థి మదన్ మోహన్ బాబును గెలిపించుకోవాలన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ 10% ఓట్లు, 10% రిజర్వేషన్ రావాలంటే బీజేపీకి ఓటు వేయాలి. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? ప్రతి రైతుకి 6,000 రూపాయల దాకా ప్రభుత్వం సహాయం చేయాలనేటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ నాయకత్వం రావాలంటే బీజేపీ ఓటు వేయాలి. మనం పాజిటివ్గా మాట్లాడుకుంటా ప్రచారం చేసుకుంటా పోతే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. దీంట్లో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. కలిసి పనిచేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా విశ్వాసం ఏదైతే ఉందో అది జీవితంలో చాలా విలువైంది. దాన్ని ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. మనిషికి ఎన్నో రకాలైన ప్రలోభాలు వస్తాయి, బెదిరింపులు వస్తాయి. నిలబడిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే అసలైన నాయకుడు అవుతాడు. వీళ్ళందరిలో నాయకత్వ లక్షణం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రాబోయేటువంటి ఎలక్షన్స్లో మన యొక్క పర్సంటేజ్ని పెంచుకోవాలి. మన పర్సంటేజ్ ఎంత పెంచుకోవాలంటే ఎవరిని దెబ్బ కొట్టాలనుకుంటున్నామో వాడిని దెబ్బ కొట్టాలి. మదన్ మోహన్ని మనం ముందు పెట్టాం. మనమందరూ కూడా ఆయనకి వెనకాల ఉండేటువంటి శక్తులం. మనమందరం కలిస్తేనే మదన్ మోహన్. మనం మదన్ మోహన్ ముందు అడుగు వేశాడంటే భారతీయ జనతా పార్టీ ముందు అడుగు వేసినట్టు. కాబట్టి మనకున్న పరిస్థితుల్లో మనమందరము ఇక్కడున్న వాళ్ళే ముందుకుంటే పుంగనూరు వార్డు నాకు తెలుసు. ప్రతి వీధి తిరిగిందని నేను పుంగనూరులో. ప్రతి వార్డు ఇంటింటికి గడపకి బీజేపీ గారు పోగలిగిందంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. అవి చూసేసినారు. గతంలో అంతకుముందు ఎవరెవరో నిలబడినారు అయినారు. కొత్త రక్తాన్ని తీసుకొద్దాం అనుకునే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు బీజేపీ వైపు, నిజాయితీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం కలవాలి వాళ్ళని. ఓటర్ల దగ్గరికి మనం పోవాలి. దాన్ని ప్లాన్ చేసుకోవాలి. 50 డివిజన్లు ఉన్నాయి.
పొంగనూరులో ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 2 డివిజన్లు బాధ్యత ఇవ్వండి. ఆ 2 డివిజన్లకి అందరూ కలిసిపోబాకండి. నలుగురు ఇంటింటికి కలిసి ఇవ్వండి. ఆ ఆఖరి రోజున ఏదైతే ఉందో ప్రతి డివిజన్లో ఉండేటువంటి వాళ్ళు కలిసి ఒక ర్యాలీ చేయండి. విద్యార్థులతో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంచడానికి బస్సు యాత్రను ప్రారంభించారు. ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఒకరోజు స్టడీ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు పొంగనూరు నియోజకవర్గ ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు బస్సు యాత్ర కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యాశాఖ తరఫున సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న 6, 7, 8వ తరగతుల నుంచి ప్రతిభ గల పిల్లలను ఎంపిక చేసి స్టడీ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం, సాంస్కృతిక విషయాల్లో అవగాహన పరచడం జరుగుతుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో 2293 మంది సిబ్బందితో జరగనున్నాయని రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి కేసరి ద్వారా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికలకు గాను పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఏపీఓ, 3 ఓపీఓలు, ఒక వెబ్ కాస్టింగ్ సభ్యుడు, ఒక కానిస్టేబుల్ ఉంటారని, ఈ విధంగా నియోజకవర్గంలో 273 పోలింగ్ స్టేషన్లకు గాను 1911 మంది ఉంటారని, అదనంగా 382 మందిని ఉంచడం జరుగుతుందని, వారిని తరలించుటకు 20 బస్సులు, 38 మినీ బస్సులు, 6 జీపులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉప తహసీల్దార్ మాధవరాజు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనం పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినంత వరకు దాదాపుగా ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ రేపు అనగా 25/3/2019 సాయంత్రం 3 గంటల లోపల ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల యొక్క టెంటేటివ్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు విత్డ్రాల్ మనకు 28 వరకు విత్డ్రాల్కి అవకాశం ఉంది. 28వ తేదీ అభ్యర్థులు ఎవరైనా ఉపసంహరించుకున్న తర్వాత ఫైనల్ లిస్టు తయారవుతుంది. ఫైనల్గా మనం 29వ తేదీ ఫైనల్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాను తయారు చేస్తాం. ఆ మేరకు మనకు నామినేషన్కి సంబంధించిన పూర్తి ఘట్టం కంప్లీట్ అయిపోతుంది. వెంటనే మనం బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఆర్డర్కి పంపడం జరుగుతుంది. సుమారుగా 30వ తారీఖు నుంచి మనకు తదుపరి దశలో జరిగే ప్రధాన అంకమైన ఈవీఎం సెట్టింగ్ అందంగా మనకు ఈవీఎంలో ఈ బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేస్తూ 30వ తేదీ అసెంబ్లీ, 31 పార్లమెంటు ఈవీఎంస్ ఈ పోటీలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ సమక్షంలో, అబ్జర్వర్ గారి సమక్షంలో ఈ ఈవీఎం సెట్టింగ్స్ చేయడం జరుగుతుంది. ఈవీఎంలో బ్యాలెట్ పేపర్ ఇన్సర్ట్ చేసి ఈవీఎంను పోలింగ్కి సిద్ధం చేసిన తర్వాత తిరిగి ఈ పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచి సీజ్ వేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు తదుపరి మెయిన్ పోలింగ్ డేకి సంబంధించి 11వ తేదీ మనకు ఏప్రిల్ 11 పోలింగ్ జరుగుతుంది కనుక ఏప్రిల్ 10 ఉదయం మనం బీఆర్ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ నుంచి పోలింగ్ సిబ్బందిని వారి పోలింగ్ స్టేషన్స్కి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 10వ తేదీ సుమారుగా మనకు 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 మంది ప్రధాన సిబ్బందితో పాటు ఒక వెబ్ కాస్టింగ్ చేసే టెక్నీషియన్ ఒక అతను, అదేవిధంగా సెక్యూరిటీ అంటే నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కంపల్సరీగా ఉంటాడు. ఈ విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి 7 మంది సిబ్బందితో 38 రూట్లలో మనకు బస్సులు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం బయలుదేరుతాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందితేనే భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆయా పార్టీల నేతలు విజయం కోసం ప్రయత్నాలని ముమ్మరం చేశారు. ఆదివారం పట్టణంలోని హైస్కూల్ వీధి, కోనేటిపల్లెం తదితర ప్రాంతాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజా సంఘాల నేతలు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుని
ఎమ్మెల్యే గారిని ఇనిషియేట్ చేసుకుంటూ మనం ఏ పని ఉంటే మనకు చేయిస్తారో ఎమ్మెల్యే గారికి ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమంటే స్థిరత్వం ఉన్న నాయకుడు కావాలి. ఇన్ని రోజులు మన ముఖ్యమంత్రి గారికి స్థిరత్వం లేదు. ఉదయం ఏం మాట్లాడతారో మధ్యాహ్నానికి తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడతారో సాయంకాలానికి తెలియదు. ముందు హామీలు ఏమి ఇచ్చినారో మర్చిపోయినారు, హామీలు ఏమి చేసినారో కూడా మర్చిపోయినారు. అసలు హామీలు ఇచ్చిండారా లేదా అని కూడా ఆయన గుర్తు కూడా లేదు. ఉదయం ఏం మాట్లాడతారంటే మేము బీజేపీతో ఉంటాము, కలిసి మాకు ఓటేయండి అంటారు. సాయంకాలానికి లేదు మేము కాంగ్రెస్తో ఉంటాము, మాకు ఓటేయండి అంటారు. ఇట్లా స్థిరత్వమైన నాయకులతోటి మనం ఇన్ని రోజులు వేగి చాలా అలసిపోయినాము. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి. ఎందుకంటే ఆయన స్థిరంగా పార్టీ పెట్టినప్పటి నుండి ఈరోజు కూడా ఒక్క మాట కూడా వేరే విధంగా మాట్లాడకుండా చెప్పిన మాట మీదనే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి లాగా స్థిరంగా ఒకే మాట మీద ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించినారు. ఎందుకంటే నాయకులు చెప్పేది కాదు, ఇంకోరు చెప్పేది కాదు. ప్రతి ప్రజలకి ప్రతి ఓటర్కి ఈరోజు అవగాహన శక్తి ఉంది. ప్రజలు గమనించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేదానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేముండాం, మీ వెనక మేముండాము, ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, మేమందరూ కలిసి డాక్టర్లు కానివ్వండి, ఆర్యవైశ్య సభ్యులు కానివ్వండి, లేదంటే ఎఫ్ఎస్ఏ సభ్యులు కానివ్వండి, మన ఎక్స్ మిలిటరీ వాళ్ళు కానివ్వండి, ఎన్జిఓస్లు ప్రతి ఒక్క దీంట్లో జాతి కులము మతము ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాల. మన పుంగనూరులో రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన గురించి మనం చెప్పుకుంటే చాలా తక్కువ అవుతుంది. దాదాపు ఒక 10 గంటలు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సంవత్సరంలో దాదాపు 8 నెలలు ప్రజల్లోనే ఉంటారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమైన ఏకైక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా ఉన్నారంటే మన పుంగనూరులో మన రామచంద్రారెడ్డి గారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఖచ్చితంగా మనం ఈసారి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన ప్రపంచనాన్ని నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా వారిని మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీ వాళ్ళకి తెప్పించి మనం మిథున్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మన పుంగనూరు పట్టణ నియోజకవర్గాన్ని అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాను. అదేవిధంగా ఒక నాయకుడు అంటే మన రామచంద్రారెడ్డి గారు. ఆయన ప్రతి వారం కానీ వారంలో 2-3 రోజులు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ వారికి ఏమి కావాలో అవన్నీ సమకూరుస్తూ మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనం రాబోయే కాలంలో కూడా మన పుంగనూరుని అభివృద్ధి బాటలో నడిపించుకోవచ్చు. మన మిథున్ రెడ్డి గారి కృషితోటి మన పుంగనూరుకు బైపాస్ రోడ్డు తేవడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎన్నో రోజుల కళను మన పుంగనూరు సాధించారు వాళ్ళు. మన పుంగనూరుకి ఇంకా కొన్ని కళలన్నీ మనం నెరవేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా మన రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగాను, మిథున్ రెడ్డి గారిని ఎంపీగాను, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగాను గెలిపించుకొని వారికి మన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిందిగా అందరినీ. పట్టణంలోని ఎన్ఎస్పేట తదితర ప్రాంతాలలో టీడీపీ వారు ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఓటర్లను కోరారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సత్యప్రభా గారి నాయకత్వం, సత్యప్రభా గారి నాయకత్వం, అనూషారెడ్డి గారి నాయకత్వం, అనూషారెడ్డి గారి నాయకత్వం. జై చంద్రబాబు. ఎన్ని ఓట్లు? 2,000 ఓట్లు. ఈరోజు ఎలక్షన్ నగారా మోగింది. ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ జరుగుతున్నాయి. పార్లమెంట్కి, ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుషారెడ్డి గారు, ఎంపీ అభ్యర్థిగా సత్యప్రభ గారు నిలిపినారు. ఈరోజు చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి వాడపోతా ఉండే కదా స్పందన. మేము పెద్ద కొడుకు చేస్తాము, మా పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు నాకు సాయం చేయండి, నేను మీ పిల్లల భవిష్యత్తు, మీ రాష్ట్రాన్ని నేను మంచి చేసుకుంటాను అని చెప్పేసి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు స్టేట్లో 175 సీట్లు, ఎంపీ సీట్లు 20 సీట్లు ప్రజలు బ్రహ్మరథం పట్టిస్తున్నారు. ఈరోజు పుంగనూరు పట్టణ ప్రజలకు ఒకే కోరుకునేది, మనకి
ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఈరోజు కాలువలు నీళ్ళు కూడా వచ్చినాయి. ఈరోజు కృష్ణా జలాలు 665 కిలోమీటర్లు శ్రీశైలం కాడ నుంచి కుప్పంకి నీళ్ళు రావాలంటే మేము కల్లో కూడా అనుకోలేదు వస్తాయని నీళ్ళు. కానీ ఈరోజు రైతులకి ఇంకా ఈ 2-3 నెలలు చెరువులంతా నిండిపోతాయి. మన నీళ్ళు తాగేదానికి నీళ్లు కానీ సేద్యం కానీ బ్రహ్మరథంగా ఈరోజు బంగారు భవిష్యత్తు రాయలసీమ సస్యశ్యామల గోదావరి మాదిరి మన రాయలసీమ కూడా గుజరాత్ మాదిరి మన పంటలు పండించుకోవచ్చు. ఇక్కడ మనము సస్యశ్యామలంగా ఉండొచ్చు. మీరు చంద్రబాబు నాయుడుకి అభివృద్ధికి చూసి మీరు ఓటేయండి. ఈరోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనము ఓట్లు ప్రత్యేకంగా మెజార్టీ చేసినప్పుడే సైకిల్ గుర్తుపై వేసి రేపు నెల జరగబోయే ఎలక్షన్లో తప్పకుండా ఓట్లు వేసి గెలిపించండి. మేము ఈ పుంగనూరుకి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఆర్టీసీ డిపో కానీ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. పరిశ్రమలకి నీళ్ళు కావాలి. ఇప్పుడు నీళ్లు కృష్ణా జలాలు నీళ్ళు వచ్చేసాయి మనకి. ఇది తప్పకుండా ఇంక పరిశ్రమలు వస్తాయి. మీరు చంద్రబాబు నాయుడు స్టేట్లో బ్రహ్మరథంతో మన పుంగనూరులో కూడా ఇతూరు అనిషారెడ్డి గారు సత్యప్రభ గారు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఓటర్లు మీరు తప్పకుండా ఓట్లు వేస్తారని చెప్పి కోరుకుంటూ సంకటహర చతుర్దశి సందర్భంగా వినాయక స్వామి ఆలయాల్లో విశేష పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు అర్చకులు నిర్వహించారు. సంతగేటులోని కుబేర గణపతి ఆలయంలో విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకున్నారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని రామసముద్రం మండలం కుదురుచివనపల్లె పంచాయతీలు నిర్వహించారు. రామసముద్రం మండలం కుదురుచివనపల్లె పంచాయతీ పరిధిలోని గుంత ఎంబాడి, వైకురపల్లి, వనగానపల్లి, మిట్ట ఎంబాడి, జోగిళ్లు గ్రామాలలో దిగవపల్లి శ్రీనివాసులు రెడ్డి, లాయర్ వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రచారాన్ని ఇంటింటా విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతారని తెలిపారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు 4 విడతలుగా రుణాలు మాఫీ చేయడంతో పాటు విద్యార్థులకు విద్యా అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అందిస్తారని వివరించారు. అనంతరం ఇంటింటికి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నవాజ్ ను గెలిపించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి, ఈర్షాద్, భాస్కర్ రెడ్డి, బాబు, కిషోర్ రెడ్డి, కుమార్, బాబీ, శ్రీనివాసులు, అంజప్ప, రఘుపతి, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలకి 3 సార్లుగా 4,000 నీ అకౌంట్ కి డైరెక్ట్ గా నీకే కుంకుమ ఆ డబ్బులు ఈ డబ్బులు 5 ఏళ్ళు ఈ పొత్తు ఇచ్చేసి మన దగ్గర కట్టించుకున్న డాక్రా డబ్బుల్లోనే ఎక్స్ట్రా వడ్డీనే మనకు ఫస్ట్ కుంకానికి ఇస్తాం. ఓటర్ల చైతన్య రథాన్ని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న ఆదివారం ప్రారంభించారు. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యం విలువలు కాపాడుదాం. భారత ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఓటు పుంగనూరు నియోజకవర్గం కందరులో జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఆ పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి 5 సంవత్సరాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో
మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతోంది రాష్ట్రం మొత్తం మీద కూడా. 2019 ఎన్నికలు రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రబంధనాన్ని సృష్టించబోతోంది. మన పుంగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. ముఖ్యంగా ఇక్కడ కందూరు ప్రాంతంలో తీసుకుంటే సోమల నుండి కలికిరి వరకు ఉన్న రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ రోడ్డు ప్రపోజల్ ఉంటే కూడా దాన్ని చెయ్యలేకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయి. నాకు అవకాశం వస్తే వెంటనే ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా మారుస్తాను. ఇక్కడ షాదీ మహల్ కట్టి 10 సంవత్సరాలైనా కనీసం నీటి సదుపాయం లేదు, కరెంటు సదుపాయం లేదు. ఈ సమస్యలన్నీ తీరుస్తాను. ఈరోజు ఇక్కడ ప్రతి వారం జరిగే సంతలో కనీసం పబ్లిక్ టాయిలెట్స్ లేవు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈరోజు మన నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నారు. ఈ సమస్యలన్నీ తీరాలంటే, నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలంటే మీలో అందరిలో మార్పు రావాలి. ఇప్పటి వరకు మీరు నాయకుల్ని, పార్టీల్ని చూశారు. గత 20-30 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము. మన నియోజకవర్గం మారలేదు, మన గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరలేదు. 2019లో మన నియోజకవర్గ దిశ మార్చుకునే అవకాశం వచ్చింది. మీరందరూ ఆలోచించండి. మనం పడ్డ కష్టాలు మన రాబోయే తరంలో వాళ్ళు, మన పిల్లలకు ఆ కష్టాలు పడకుండా చూడాలంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, మీకే కష్ట నష్టమున్నా మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ బిడ్డలాగా మీతో ఉంటాను. నేను పొంగనూరులోనే ఉంటాను. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నన్ను కలవడానికి మీకు మధ్యవర్తులు అవసరం లేదు, నాయకులు అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు, మీ సమస్యలు చెప్పచ్చు. మీ అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి పొంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చుకుందాం. 2019కు ముందు పొంగనూరు ఎలా ఉంది, 19 తర్వాత ఎలా ఉంది అని భావితరాలు చెప్పుకునే విధంగా మనం అభివృద్ధి చేసుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ చంద్రబాబే సీఎం కావాలి. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీష్ రెడ్డి. అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతా జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్. గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలి. బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి. ఓటర్ల చైతన్య రథాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.